అందరు నమస్కారం అండి. జోగి రమేష్కి ఇంత జరిగిన సిగ్గు శరం మానం మర్యాద ఇంకా రాలేదండి. చింత చచ్చిన పులుపు సావలేదు అని సామెత ఉంటది కదా, అది జోగి రమేష్కి బాగా యాప్ట్ అవుతోంది. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే గత కొద్ది రోజులుగా జోగి రాజీవ్ మేఘన కాంట్రవర్సీ ఉందో దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఎలాగైతే చిల్లర మాటలు, ముదర మాటలు, బలుపు మాటలు, అహంకారపు మాటలు మాట్లాడతాడో ఈరోజు కూడా అదే తరహాలో మాట్లాడడం జరిగింది. జోగి రాజీవ్కి గన్ను ఉంది, ఆ గన్నులో బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్లో దమ్ము ఉంది, ఆ బుల్లెట్కి ఒక రేంజ్ ఉంది అని చిల్లర మాటలో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మహిళలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు పక్కన పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడానికి జోగి రమేష్కి సిగ్గు లేదు అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఒకసారి జోగి రమేష్ ఏం మాట్లాడాడనేది ఒకసారి వినిపిస్తా, వినండి. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్లో పవరు, ఆ పవర్లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు నువ్వేముంది బామ్మర్ది వంశీగాడివి, నీదే ఉందిరా ఒక్కగాడి. నిన్ను హయ్యర్ చేసుకున్నా. నిన్ను హయ్యర్ అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా చెప్తావన్నా వంశీ. ఒరే జోగి రమేష్, జోగి రాజీవ్కి గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్లో దమ్ము ఉంది అని చెప్పాల్సింది నువ్వు కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పకూడదు మాట. చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. ఏమే, నేను ఇక్కడ పేరు తేవదలుచుకోలేదు, అందుకే పేరు ప్రస్తావించడం లేదు. నీ కొడుకులో దమ్ము ఉంది, దమ్ము లేదు, ఆ బుల్లెట్లో స్పీడ్ ఉంది, స్పీడ్ లేదు, ఆ బుల్లెట్లో దమ్ము ఉంది, దమ్ము లేదు అని చెప్పాల్సిన వ్యక్తి చెప్పాలి కదా. అసలు వ్యక్తే చెప్పారు కదా. ఆ గన్ను ఉంది కానీ ఆ గన్నులో బుల్లెట్ లేదని చెప్పాల్సిన వాళ్ళే చెప్పారు. మరి నువ్వు వచ్చి గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, బుల్లెట్లో ఒక రేంజ్ ఉంది, ఆ బుల్లెట్లో దమ్ము ఉంది, ఆ మగతనం ఉంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదరా. సిగ్గుందా అసలు నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిగ్గుందా? చెప్పాల్సిందే ఎవరు? పలానా వ్యక్తి చెప్పాలి. ఆ వ్యక్తి చెప్పారా? ఆ వ్యక్తి చెప్పలా. దమ్ము ఉందని చెప్పలా. ఆ వ్యక్తే చెప్పాడు దమ్ము లేదని చెప్పి. నువ్వు చెప్పేది ఏంది? బొగడాది నువ్వు చెప్పేది ఏంది? పక్కన మహిళల్ని పెట్టుకొని ఈ చిల్లర మాటలు ఏంది జోగి రమేష్? సిగ్గుందా నీకు? మహిళల్ని పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇక్కడ నీ కొడుకు బుల్లెట్ గురించి, నీ కొడుకు గన్ను గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. ఎందుకు అనవసరంగా టాపిక్ తీసుకొచ్చావు నువ్వు? ఎందుకు అనవసరంగా టాపిక్ గురించి మాట్లాడావు? మీ కొడుకు దగ్గర బుల్లెట్ ఉందా లేదా అనేది నీ కొడుకు తెలియాలి, లేదా తెలియాల్సిన వాళ్ళకి తెలియాలి. అంతవరకు తెలిస్తే ఓకే. మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవి పక్కన పెట్టు. నువ్వు మళ్ళీ దాని గురించి ప్రస్తావించకూడదు కదా ఈ ప్రెస్ మీట్లో. అది కూడా మహిళలను పక్కన పెట్టుకొని గన్నుల గురించి, బుల్లెట్ల గురించి, దమ్ముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు. డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కొంతమందిని హైర్ చేసుకొని మా కుటుంబం మీద కుట్ర చేశారని చెప్పేసి నువ్వు మాట్లాడిస్తున్నావు. నీకేం అవసరం? సారీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి ఏం అవసరం మీ కుటుంబం మీద ఇలాంటి అంటే చేపించడానికి? వాళ్ళకేం పని లేవనుకున్నావా? వాళ్ళకేమైనా ఇంకా బాధ్యతలు లేవనుకున్నావా? ఇదే పని అనుకున్నావా ఏంది? నీలాగా నీకంటే ఏ పని ఉండదు. చిల్లర మాటలు మాట్లాడతావు, వ్యక్తిగతంగా మాట్లాడతావు. ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి, నారా లోకేష్ గారు కుటుంబ సభ్యుల గురించి, వ్యక్తిగతం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి, ఆయన ఇంట్లో ఉన్న మహిళల గురించి లక్షల మంది ఆ జనాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఏం మాట్లాడేవారు నువ్వు? నువ్వు మాట్లాడతావు నీతుల గురించి, నువ్వు మాట్లాడతావు శుద్ధపోస మాటల గురించి.
నువ్వు మాత్రం అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు, అడ్డంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొచ్చు, పర్సనల్గా వెళ్ళి మాట్లాడొచ్చు. ఆ? ఈరోజు మీ ఇంట్లో జరిగిన ఇష్యూకి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? పోనీ టీడీపీకి మీ ఇంట్లో జరిగిన ఆ ఘర్షణకి, ఆ ఇష్యూకి టీడీపీకి ఏంటి సంబంధం? ఏం సంబంధం ఉంటుంది? మీ వ్యక్తిగత జీవితాలు కదా, మీ పర్సనల్ జీవితాలు కదా. మీ పర్సనల్ జీవితాల్లోకి వాళ్ళు ఎందుకు వస్తారు? నీలాంటి చిల్లర వ్యక్తులు అనుకున్నావా చంద్రబాబు నాయుడు గారు? నీలాంటి చిల్లర వ్యక్తులు అనుకున్నావా నారా లోకేష్ గారు? వాళ్ళు గొప్ప వ్యక్తులు రా బాబు, వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. నీలాగా చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు వాళ్ళ వెయ్యరు. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ రేంజ్ వేరు. బొగడగాడి నువ్వెంత కోనికేసుక గొట్టం గాడివి. నీ మీద ఫోకస్ పెడతారా వాళ్ళు? వాళ్ళకి ఇంకేం పని లేదా? వాళ్ళకి సవాలు వచ్చే పనులు ఉన్నాయి.